ఫ్యాషన్ ఈవెంట్స్ లో కూడా రాజకీయాలు ఉంటాయా? ఎలక్షన్స్ లో గానీ చాలా ఉంటాయి. చాలా అంటే లైక్ ఇప్పుడు విన్నర్ అనౌన్స్మెంట్ ఉంటుంది, అక్కడ కూడా కొన్ని ఫిక్సింగ్ షోస్ ఉన్నాయి. ముందే ఫిక్స్ అయిపోతారు మన వాళ్ళకి ఇవ్వాలని. ఇప్పుడు అందాల పోటీలు అంటారు, విశ్వసుందరి అంటారు, ఈ లెక్కన చూసుకుంటే ఈ స్థాయిలో ఎలా ఉంటే ఆ స్థాయిలో కూడా ఈ స్థాయిలో లక్షలలో ఉంటుంది, ఆ స్థాయిలో కోట్లలో ఉంటుంది. అదే అది కూడా నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు నాకు టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందే వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు కదా, మరి దగ్గర నుంచి చూస్తున్నారు ఇవన్నీ. నేను చూస్తున్నా కాబట్టి దాన్ని ఫైట్ చేయట్లేదా మీరు పులిలాగా? పులిలాగా అంటే ఇప్పుడు నా వరకు నేను చేస్తున్నా, హై లెవెల్ వరకు వెళ్ళలేదు నేను. ఇప్పుడు నా షో చేస్తున్నాను, అక్కడ నేను జెన్యున్గా ఉంటా. ఎవరన్నా వచ్చి నాకు ఈ అమ్మాయి డబ్బులు ఇస్తాను, ఈ అబ్బాయి డబ్బులు ఇస్తాను విన్ చేయండి, నేను చెయ్యను, అసలు చేయను. నా షోలో అస్సలు చేయను. వేరే షో వాళ్ళు అడుగుతారు మాకు ఎంకరేజ్ చేయండి అని, మోడల్స్ని ఏమైనా ఎంకరేజ్ చేస్తా కానీ డబ్బుల విషయంలో చేయను. మీరు మాట్లాడుకోండి, ఎందుకంటే వాళ్ళని నేను ఆపలేను, వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళ థాట్స్ నేను ఆపలేను. కాబట్టి మీరు చేసుకోండి, నేను ఇస్తాను మీకు అబ్బాయిలని అమ్మాయిలని ఇస్తాను మోడల్స్ని, మీరు మాట్లాడుకోండి. ఓకే. సో వాళ్ళు ఇష్టం అంటే వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఈవెంట్స్ ఏ ఈవెంట్స్ చేస్తున్నారు? ఫ్యాషన్ ఈవెంట్స్ అంటే మనకి రన్వేస్, ప్యాజెంట్ షోస్, లైక్ బ్రైడల్ కాంపిటీషన్స్. రన్వేస్ అంటే ఏంటి? రన్వేస్ అంటే ఇప్పుడు మనకి డిజైనర్స్ ఉంటారు కదా, డిజైనర్స్ వాళ్ళ కాస్ట్యూమ్స్ షోకేస్ చేసుకుంటారు. వాళ్ళ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి కాబట్టి మోడల్స్ మీద వాళ్ళు షోకేస్ చేసుకుంటారు. ప్యాజెంట్ షో అంటే అది ఇప్పుడు లైక్ రిలేటెడ్ టు మిస్ ఇండియా, వాళ్ళ అంత పెద్ద షో కాదు కానీ రిలేటెడ్ టు వాళ్ళకి, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో చేయొచ్చు మనం. మీరు ఎందుకు ఏం చదువుకున్నారు? నేను బీకామ్ కంప్లీట్ ఓపెన్ యూనివర్సిటీ, జాబ్ చేస్తూ చదువుకున్నాను. ఇంటర్ కూడా జాబ్ చేస్తూ చదువుకున్నాను. ఈ చదువు ముఖ్యమా, జీవితం నేర్పిన పాఠాలు ముఖ్యమా? ఈ చదువు జాబ్కి అర్హత కోసం సంపాదించాలి. డిగ్రీ అనేది జీవితంలో బ్రతకాలి అంటే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే. నేను ఇంటర్ వరకే మానేద్దాం అనుకున్నా, ఒక జాబ్కి వెళ్తే డిగ్రీ లేకుండా రానివని అన్నారు. వాళ్ళ కోసం డిగ్రీ చేసి జాబ్ తెచ్చుకున్నాను. నేను బీపీఓలో చేశాను, కస్టమర్ సపోర్ట్గా చేశాను, ఇన్ఫోసిస్లో చేశాను, అన్నిట్లోనే ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను. ఈ జాబ్లన్నిటికీ సినిమా రంగంలో ఈ మోడల్ సప్లైకి ఉన్న తేడా ఏంటి? అది ఒకరి కింద మనం పనిచేయాలి. అక్కడ కూడా మనకి కాస్టింగ్ కోచ్ అంటారు కదా, అది ఉంది, ప్రతి చోట ఉంది. బీపీఓలో కూడా ఉంది. దాంట్లో కూడా ఉందా? ప్రతి ఒక్క చిన్న ఆఫీస్లో ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఆ మేనేజర్ కానీ ఆ టీమ్ లీడర్ కానీ పక్కన ఎంప్లాయీ కానీ వాడు హెరాస్మెంట్ చేస్తే మనం బయటికి చెప్పుకోలేని ఆడవాళ్ళు ఉన్నారు. అలా జరుగుతుందా? 100%. టీమ్ లీడర్లు ఇలా చేస్తూ ఉంటారు? 100%. నేను గ్యారంటీగా చెప్తాను, ఎందుకంటే నేను చూసా, నా కళ్ళలో నేను చూసా. నేను చేసిన వర్క్ చోటల్లోనే ఆ అమ్మాయి వాడితో క్లోజ్ ఉందంటే ఆ అమ్మాయికి ప్రమోషన్ వస్తుంది, ఆ అమ్మాయి వాడితో క్లోజ్ ఉందంటే హైక్ చేస్తారు, ఇన్సెంటివ్స్ ఇస్తారు, లీవ్స్ ఇస్తారు. ఆ అమ్మాయి లేదు వాడితో అంటే అమ్మాయి మీద టార్గెట్ ఏంటి, ఈ పని చేయలేదు, లేట్ వచ్చావు, చిన్న చిన్న వాటి మీద అరుస్తారు. అది ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా, జాబుల పరంగా అలా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ పరంగా కొంచెం ఎక్కువ ప్రమోట్ అయ్యింది, అది కొందరు మహానుభావుల వల్ల. ఈ ఇండస్ట్రీలోనే ఉంది, ఇంకెక్కడ లేదు అంటారు, కానీ ప్రతి ఒక్క చోట ఉంది. చిన్న 4 మంది పనిచేసే ఆఫీస్లో కూడా ఉంది, 4 పనిచేసే ఒక అమ్మాయి ఉంటే చాలు. అయినా కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. మరి అలాంటప్పుడు ఇంకా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు? ఎవరికి? అమ్మాయిలకా? అమ్మాయిలకు కూడా. అమ్మాయిలకు రిస్ట్రిక్షన్ అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా ఓపెన్గా ఉంటున్నప్పుడు దీన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా అనేది ఒక ఆలోచన నాకు. కొంతమంది ఓపెన్గా లేరు కదా, కొంతమంది ఇంకా మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. తండ్రిని కాదని బయటికి వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు, భర్తని కాదని ఏం కొనుక్కోకుండా ఉన్నారు అమ్మాయిలు. సో వాళ్ళు బయటికి రాలేరు. ఇప్పుడు నాకు జాబ్ కావాలి, నేను జాబ్ చేస్తున్నాను, నా ఫ్యామిలీని పోషించాలి, నా మేనేజర్ నన్ను హెరాస్మెంట్ చేస్తే నేను బయటకు చెప్పుకోకుంటే నా జాబ్ పోతుంది, నేను చెప్పలేను. అది నాలాంటి అమ్మాయి అయితే భయపడకుండా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. చేశారు మీరు, అక్కడ కూడా ఇలాంటి వాతావరణం ఉంటుందా? అక్కడ చాలా బాగుందండి. అంటే మిగతా తెలీదు, నా పర్సనల్గా నేను మా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ వాళ్ళందరూ జాయిన్ అయ్యాము. చాలా ఫ్రెండ్లీగా, మనల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టకుండా ఓపెన్గా మనకి వదిలేసేవాళ్ళు. మీ షోస్ మీరు చేసేసుకోండి, వెళ్ళిపోండి. ఫస్ట్లో డబ్బులు ఇవ్వలేదు ఫ్యాకల్టీ, తర్వాత చిన్న అమౌంట్లో స్టార్ట్ చేసాము, తర్వాత మంచిగా పెద్ద అమౌంట్ వరకు వెళ్ళాము. మంచిగా ఉండింది. బట్ నేనే కావాలని బిజినెస్ స్టార్ట్అప్ చేసి పక్కకు పెట్టేసేదాన్ని.